జగన్నాథస్వామి ఆలయంలో కొన్ని నిజాల గురించి ఈరోజు తెలుసుకుందాం. జగన్నాథస్వామి వారి ఆలయంలో సింహద్వారం నుంచి లోపలకు వెళ్తే లోపల సముద్రం అలల శబ్దం వినబడదు. గుడి నుండి ఒక్క అడుగు బయటికి రాగానే సముద్రం శబ్దం వినబడుతుంది. జగన్నాథస్వామి ఆలయం మీదుగా ఏ పక్షి వెళ్ళదు. జెండా మాత్రం గాలికి వ్యతిరేక దిశలో రెపరెపలాడుతూ ఉంటుంది. స్వామి దేవాలయ ప్రధాన శిఖరం నీడ రోజులో ఏ సమయంలోనూ కూడా ఉండదు. జగన్నాథస్వామి దేవాలయం పైభాగాన సుదర్శన చక్రం ఉంటుంది. ఈ చక్రాన్ని ఎలా చూసినా, ఏ దిశ నుంచి చూసినా మన వైపునకే ఉంటుంది. స్వామి ఆలయంలో ప్రతిరోజు చేసే ప్రసాదం భక్తులకు తగ్గదు. కానీ ఆలయం తలుపులు మూసిన వెంటనే ప్రసాదం కూడా ముగుస్తుంది. ఇది చాలా ఆశ్చర్యకరమైన నిజం. స్వామి గుడిలో ప్రసాదాన్ని దేవాలయంలో వంటగదిలో 7 మట్టి కుండలను ఒకదానిపై ఒకటి ఉంచి కట్టెలతో వండుతారు. ఈ సమయంలో పైన ఉన్న కుండలోని వంటకం మొదటగా పూర్తవుతుంది. మంటపై ఉన్న మొదటి కుండలోని వంటకం చివరగా పూర్తవుతుంది. సర్వం శ్రీకృష్ణ పాదారవిందార్పణమస్తు.